కోపం ఉంటే ఆయన తిట్టండి, బీజేపీ మీద కోపం ఉంటే ఆయన తిట్టండి, జనసేన మీద తిట్టుంటే కోపం ఉంటే తిట్టండి. కానీ దీంట్లో దేశాన్ని బలహీనపరిచే ఒక్కళ్ళు మాట్లాడినా మీరు ఖండించాలి. ముక్త కంఠంతో ఎదురు దాడి చేయాల్సిందే. దెర్ ఇస్ నో ఎస్కేప్ టు ఇట్. ఎందుకంటే భారతదేశపు సమగ్రతని భంగం కలిగించే ఒక్కళ్ళు మాట్లాడినా, ఒక గొంతు మాట్లాడినా 1,00,000 గొంతులు లేగవాలి పైకి, 1,00,000 గొంతులు. అందరికీ నమస్కారం అండి. నేను మీ తోట ముకుంద్, ప్రజాప్రస్థానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, న్యాయవాదిని. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని తిట్టడం, నరేంద్ర మోడీ పిఎంని తిట్టడం ప్రజలకంతా ఖాళీగా లేరండి. అసలు ఇంకొక వ్యక్తిని తిట్టవలసిన వంటి కర్మ ప్రజలకేముంది? ప్రజలకంత ఖాళీ లేకే ట్యాక్సులన్నీ మీకు ఇచ్చి, అయ్యా ప్రభుత్వం మీరు సక్రమంగా నడపాలని మిమ్మల్ని ఉద్యోగంలో పెట్టాం. మేము మిమ్మల్ని తిట్టవలసిన వంటి అవసరం ఏంటి? ప్రజలకు ఏంటి అవసరం? రెండోది, దేశాన్ని బలహీనపరుస్తుంది ఎవరు? నమ్మి మీకు ప్రభుత్వాన్ని ఇచ్చాం. సో సంక్షేమం చేయవలసింది మీరు, అభివృద్ధి చేయవలసింది మీరు, పేపర్ లీకులు అవ్వకుండా కాపాడవలసింది అంటే ఇది ప్రభుత్వం. సో మీరు సక్రమంగా బాధ్యతలు చేయక దేశాన్ని మీరు బలహీనపరుస్తూ దేశం తాలూకు వంటి గౌరవాన్ని మీరు దెబ్బతీస్తున్నారు. పాయింట్ టు బి నోటెడ్. అలాగే ప్రభుత్వం ఎప్పుడైనా తప్పు చేస్తే ఒక గొంతుకు కాదయ్యా, 100 గొంతుకులు కూడా కాదు, 1,00,000 గొంతులు లెగాలి. అండ్ మిస్టర్ పవన్ కళ్యాణ్, దేర్ ఇస్ నో వే